ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిలో ఉన్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభ కార్యక్రమం విజయవంతం చేసేందుకు కూటమి నాయకులు సన్నాహక సమావేశం నిర్వహించారు. పెందుర్తిలో ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేలు రామాంజనేయులు, పంచకల్ల రమేష్ బాబు, టీడీపీ పెందుర్తి ఇన్ఛార్జ్ గండి బాబ్జీతో పాటు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెందుర్తి మండలం నుంచి సుమారు 4,000 మంది నాయకులు, కార్యకర్తలు హాజరయ్యేలా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం బస్సులు, స్నాక్స్, టిఫిన్, భోజన సదుపాయాలు సిద్ధం చేస్తున్నట్టుగా చెప్పారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో పారిశ్రామిక అభివృద్ధి వేగం పుంజుకుంటుందని, ప్రజల ఆదాయం పెరుగుతుందన్నారు ఎమ్మెల్యే రామాంజనేయులు. తేదీ నాడు యావత్ దేశం, ప్రపంచం కూడా భోగాపురం వైపు చూస్తుంది. దానికి కారణం ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఈ రాష్ట్రంలో తలమానికమైనటువంటి ఒక ఎయిర్పోర్ట్, భోగాపురం ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అది అల్లూరి సీతారామరాజు పేరు మీదుగా అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబడినటువంటి ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి పెందుర్తి మన పంచకర్ల రమేష్ గారి ఆధ్వర్యంలో 8,000 మందికి టార్గెట్ ఇచ్చారు. ఇక్కడ జన సమీకరణ కన్నా జనానికి ఒక అవకాశం ఇవ్వడం అన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఉద్దేశం. ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి, మరి కూటమి ప్రభుత్వ నేతలు, అదే విధంగా జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం యొక్క నేతలు కూడా వస్తారు కాబట్టి ఆ అంతర్జాతీయ స్థాయి సమావేశాన్ని చూసేటటువంటి అవకాశాన్ని పెందుర్తి నియోజకవర్గంలో 8,000 మందికి ఇవ్వడం అన్నటువంటిది ఒక అదృష్టంగా భావించి దానికి మరి స్థానిక శాసనసభ్యులు, అదేవిధంగా మరి